హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడదాం. సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తుంది. ఆ రోజు సెలవు కావడం వల్ల వీధిలో జనసంచారం అంతగా లేదు. రోడ్లు చాలా వరకు నిర్మానుషంగా ఉన్నాయి. షాపులు మూసి ఉండడం వల్ల ఆ బజారు నిద్రపోతుందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది. పొడగాటి ముక్కుకు మెరిసే ఎర్రరాయి ముక్కు పుడకల ఆ వీధి చివరన పోస్ట్ బాక్సు ఎండకి మెరుస్తుంది. ఇంకా ఎండాకాలం బాగా రాలేదు. ఇప్పుడిప్పుడే ఎండతో కూడుకుంటున్న వెచ్చదనం నడిచేవారి శరీరాలకు తాకుతూ త్వరలో గ్రీష్మ ఋతువు రాక తెలియజేస్తూ ఉన్నట్లుగా ఉంది. ఉండి ఉండి చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలిలో రోడ్డు మీద అక్కడక్కడ పడి ఉన్న ఎండిటాకులు అటు ఇటు పరుగులు తీస్తున్నాయి. వీధికి ఆ చివర నుంచి నడిచి వచ్చిన యువతి సరాసరి పోస్ట్ బాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది. బ్యాగ్ నుంచి ఒక ఉత్తరం తీసింది. దానిని బాక్స్లో వేసే ముందు అంతలోనే ఆగి సరిగ్గా రాశానా లేదా అన్నట్లు మళ్ళీ ఒకసారి శ్రద్ధగా కవర్ మీద అడ్రస్ పరిశీలించి చూసింది. ఆ అడ్రస్ మీద సిద్ధార్థ అని పేరు ఉన్న చోట పెదవులతో సున్నితంగా తాకింది. తర్వాత ఆ ఉత్తరాన్ని పదిలంగా అత్యంత జాగ్రత్తగా పోస్ట్ బాక్స్లోకి వదిలింది. చెయ్యి యువతలకి తీసిన తర్వాత మళ్ళీ చెయ్యి పోస్ట్ బాక్స్లోకి పెట్టి ఉత్తరం మధ్యలో ఆగిపోకుండా లోపలికి వెళ్ళిందా లేదనేది చూసింది. ఆ యువతి కళ్ళల్లో లీలగా తడి కనిపించింది. పోస్ట్ బాక్స్ మీదకి ఎర్రటి తంగేడు పూల మొక్క విరబూసి వంగి ఉంది. ఆ యువతి ఆ పూలని క్షణంసేపు తదేకంగా చూసింది. ఆమె గుండెలని చీల్చుకుని వచ్చినట్లుగా బరువుగా శ్వాస వదిలింది. ఆ పూలని తదేకంగా చూస్తూ ఆ కళ్ళలో కమ్మటి కలలాంటి ఆశ తెరచాప ఎత్తిన పడవలాగా ప్రయాణం చేసింది. మళ్ళీ ఋతువు వచ్చి ఈ చెట్టు ఇలా పూలు పూసేసరికి తను చాలా ఆనందంగా ఉంటుంది. 12 నెలలు ఎంతలో గడుస్తాయి? ఆమె కళ్ళలో అచంచలమైన విశ్వాసం కనిపిస్తుంది. ఆ యువతి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. మెడ మీదకి ముడి వేసుకుంది. గ్రీన్ కలర్కి పింక్ బార్డర్ ఉన్న చీర కట్టుకుంది. కాస్త పొడవు చేతులున్న షేప్ జాకెట్టు వేసుకుంది. చేతులకి 2 ఎర్రటి మట్టి గాజులు మినహాయిస్తే నగలు లేవు. ఆమె ధరించిన బట్టలు సామాన్యంగా ఉన్నాయి. ఆమె ముఖంలో ఉన్న అనిర్వచమైన వర్చస్సు చూపులను ఇట్టే ఆకర్షిస్తుంది. అది ఆమెలో ఉన్న చదువో సంస్కారమో మంచితనమో ఆమె బాగా పరిచయం అయితే తప్ప తెలియదు. ఆమె పోస్ట్ బాక్స్లో ఉత్తరం వేసి వెనక్కి తిరిగి వస్తుంది. తన ఆలోచనలో తాను ఉన్నట్లుగా పరధ్యానంగా నడుస్తుంది. ఇంతలో ఆమెకెదురుగా 2 స్త్రీలు వచ్చారు. వారిలో 60 సంవత్సరాల పైబడి తల మెరిసిన ఆవిడ ఈ యువతిని చూడగానే కళ్ళు సరిచేసుకుంటూ, జమున, ఇటు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటూ పలకరించింది. ఉలికి పడినట్లుగా తలెత్తింది ఆవిడని చూడగానే చిరునవ్వుతో నమస్కరించి, ఉత్తరం పోస్ట్ చేసి వస్తున్నానండి. ఉత్తరమా? మీ వారికేనా? అవును. ఎప్పుడూ చెప్పడమే తప్ప ఒక్కసారి కూడా చూపించవు కదా. ఆవిడ కంఠం నిష్ఠూరంగా పలికింది. ఈ మాట వినగానే జమున చూపులు నేలకి వాలినాయి. రాగానే తప్పక చూపిస్తాను. నాకు మీ ఆయన్ని చూడాలని చాలా కుతూహలంగా ఉంది. ఎందుకో తెలుసా? ఇంత అందమైన మంచి అమ్మాయివి అయినా నీకు భర్తగా అయిన ఆ అదృష్టవంతుడు ఎవరా అని. ఆవిడ పక్కనున్న ఆమె ఈ మాటలు వినగానే ఎటో చూడసాగింది. ఆ ముసలావిడ పక్కకు తిరిగి, ఏం కాంతం, ఏమంటున్నావు అంది. కాంతం అనే ఆవిడ తల ఊపింది. దీపు ఎలా ఉన్నాడు? ఆవిడ మళ్ళీ అడిగింది. బాగానే ఉన్నాడు అంది జమున. ఆవిడ మళ్ళీ పక్కకు తిరిగి కాంతంతో, కాంతం, జమున కొడుకుని ఎంత బాగా పెంచుతుందనుకుంటున్నావు? దీపు దగ్గరుండే క్రమశిక్షణ, చదువులో తెలివి మనం చాలా తక్కువ మందిలో చూస్తాం. గారాబం చేస్తే పిల్లలు చెడిపోతూ ఉంటారు అని అంటారు. నువ్వు వీళ్ళ దీపుని చూస్తే అది పూర్తిగా అబద్ధం అనిపిస్తుంది.
జమున కొడుకుని ఎంత గారాబం చేస్తుందో తెలుసా? మళ్ళీ అంత డిసిప్లిన్. ఆవిడ విసుగ్గా చూడసాగింది. వస్తానండి అంది జమున. అయ్యో చెప్పడం మర్చిపోయాను. పూనా నుంచి నా మనవరాలు ఉత్తరం రాసింది. మొన్న నేను నీ దగ్గర కొని పంపిన చీరలు చాలా బాగున్నాయట. ఇంకా 4 కావాలని రాసింది. సరిగ్గా అదే రంగు, అవే బార్డర్లు కావాలట. నేనే నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాను. అలాగే ఎన్ని రోజుల్లో ఇవ్వగలవు? వారం రోజుల్లో పంపిస్తావా? సరే, నేను రేపు డ్రైవర్తో అడ్వాన్స్ పంపిస్తాను. పర్వాలేదు, నేను చీరలు డెలివరీ ఇచ్చి డబ్బు తీసుకుంటాను. వస్తాను, జమున చెప్పి వెళ్ళింది. పెద్దవాళ్ళిద్దరూ నడక సాగించారు. కాంతం జమునను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. భర్త దగ్గర లేకపోయినా కొడుకుని పెట్టుకుని ఎంత గౌరవంగా బతుకుతుందో. గౌరవమా, తెగించిన ధైర్యమను అంది కాంతం. అదేంటి కాంతం? ఆ జమునకి నేను తెలియను కానీ నాకు జమున బాగానే తెలుసు. ఈవిడ గారికి అసలు మొగుడు లేడు. మొగుడు ఉన్నాడని అందరికీ చెప్పడం, ఆ ఉత్తరాలు రాయడం అదంతా ఒక నటన. లోకం కళ్ళు కప్పడానికి ఆడే నాటకం. నీకు తెలియదు సుందరం. మా ఆడబడుచు మరిదికి ఈవిడ బాగా తెలుసు. మహాగ్రంథసాంగురాలే. అతన్ని లాగాలని చాలా చేసింది, కానీ పాపం కుదరలేదు. నిజంగానా? సుందరమ్మ గారు ఆశ్చర్యంగా చూసింది. అయ్యో, నీకేం తెలుసు ఈవిడి గారి చరిత్ర? నువ్వు ఒక బోలా మనిషివి. కాస్త బాగా మాట్లాడితే చాలు వాళ్ళంతా మంచివాళ్ళు వాళ్ళే అనుకుంటావు. అలాగా? ఏమిటి జమున, చాలా మంచి పిల్లే అనుకున్నాను. ఏమిటో ఈ రోజుల్లో అందరూ నాటకరాయుళ్లే. ఎవరిని నమ్మలేకపోతున్నాం కదా అంది నిరాశగా. జమున ఆ వీధి దాటి వస్తుంటే 4 కుర్రాళ్ళు ఎదురయ్యారు. వాళ్ళు క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానం వైపు ఆడడానికి వెళ్తున్నారు. చూడగానే వాళ్ళు, అదిగో జమున గారు. ఒరే, అడిగేద్దాం రండిరా అని ఒక అతను అనగానే మిగతా వాళ్ళు అనుసరించారు. 4 జమున దగ్గరికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే రవి. మేడమేం మీ దగ్గర రావాలనుకుంటున్నాము. ఏమిటి పని చెప్పండి. జమున ఆగి వాళ్ళను కలిగా చూసింది. మా అసోసియేషన్ వార్షికోత్సవం దగ్గరికి వస్తుంది. మా అడ్వర్టైజ్మెంట్ ఇప్పించడానికి మీరు సాయం చేయాలి. మీకు మీ అద్దకం చీరలు సప్లై చేసే ఖాతాదారుల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారుగా, వాళ్ళకి పరిచయం చేయండి మేడం. అలాగే, జమున నవ్వుతూ చూపుడు వేలు చూపిస్తూ అంది. రవి, ముందే చెప్తున్నాను, నేను పరిచయం చేస్తాను. అడ్వర్టైజ్మెంట్ రాబట్టుకునే బాధ్యత మాత్రం మీదే. అలాగే మేడం, మీరు పరిచయం చేస్తారంటే చాలు, మమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు. ఎప్పుడు రమ్మంటారు మేడం? రేపు సాయంత్రం 4 గంటలకి వెళ్దాం. మేడం, దీపు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? పెద్దయితే క్రికెట్ నేర్పిస్తాం. మా అసోసియేషన్ యాక్టివ్ వర్కర్కి చేసేస్తాం. అలాగే, జమున నవ్వింది. వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయారు. జమున ఒక్క నిమిషం వారి వైపే చూస్తూ నిలబడింది. దీపు వాళ్ళంతా అవ్వాలంటే ఇంకా 12 సంవత్సరాలు పడుతుంది. జమున ముఖంలో కొడుకు ప్రసక్తి రాగానే అనిరుచమైన ఆనందం, గర్వం కనిపిస్తున్నాయి. కొంత దూరం వచ్చేసరికి వేరుశనక్కాయలు అమ్మే అతను ఎదురయ్యాడు. అతను జమునని చూడగానే అమ్మగారు అని కేకపెట్టాడు. గబగబా బండిలో ఉన్న వేరుశనక్కాయల పొట్లం కట్టి తెచ్చి జమునకి అందిస్తూ, అమ్మగారు, దీపుకి ఇవ్వండి. నిన్న బక్కయ్య కూరగాయలు తెస్తూ అడిగాడు. అప్పటికి నా దగ్గర అయిపోయినాయి. ఈరోజు రమ్మంటే రాలేదు. చూస్తే ఎవ్వరూ లేరు అన్నాడు. స్కూల్ దగ్గర ఈరోజు స్కూల్ లేదు లింగయ్య అంది జమున. అదే కాబోలు, ఇందాక తమ ఇంటికి కూడా వెళ్ళాను. ఇంట్లో బాబు లేడు. బక్కయ్య పార్కుకి తీసుకువెళ్ళాడు. అట్లాగా, బాబుకి ఇవ్వండమ్మా. దన్నం అమ్మగారు అంటూ చేతులు జోడించాడు. ఆ నమస్కరించడంలో ఏదో కృతజ్ఞత కనిపిస్తుంది. జమున వేరుశనక్కాయల పొట్లం తీసుకుంది. ఇంటివైపు నడక సాగించింది. ఆమె ముఖంలో
చెదరని చిరునవ్వు, తృప్తి అవి ఆమె ముఖానికి నిండుదనాన్ని తెస్తున్నాయి. ఇది పార్ట్ 1. స్టోరీ ఇంకా ఉంది, తర్వాత విందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.